నువ్వు జైలు నుంచి పారిపోవాలని చూసినందుకు తను చాలా బాధపడిందే. అంటే అంజలికి యాక్సిడెంట్ అవటం అబద్ధమా? అసలు అలాగని ఎవరు చెప్పారా? ముందే చెప్పు. అంజలి అంటే ఎవరు? ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట, ప్రమాదంలోనే ఉంది. అయితే నాకు కావాలని అబద్ధం చెప్పించి నన్ను పిచ్చిదాన్ని చేశారయ్యా. నాకు అర్థమైందే. వారం రోజుల్లో నువ్వు బయటకు వస్తున్నావు అని తెలిసి నిన్ను బయటికి రాకుండా చేయడానికి ఎవరో కుట్ర పన్నారే. ఎవరో కాదయ్యా, ఇది ఆ గీత పని అయ్యుంటుంది. నేను బయటకొస్తే దాని గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని భయంతో ఖచ్చితంగా ఇది ఆ రాక్షసి చేసిన పనే. అయినా నువ్వు కూడా వెనక ముందు ఆలోచించకుండా ఎందుకంత తొందరపడ్డావే? అంజలికి ఏదైనా అయితే నేను చెప్తాను కదా. ఎవరు ఏదో చెప్పారని పిచ్చిగా నమ్మేడమేనా? మరేం చేయనయ్యా, తెలిసి తెలిసి అంజలికి చేయకూడని ద్రోహం అంతా చేశాను. మన బిడ్డని ఆ సింధు చెమ్మ కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటుంటే నేను అంజలిని కనీసం మనిషిలా కూడా చూడలేదయ్యా. మేడలో పెరగాల్సిన పిల్లని మట్టిలో పెంచాను. పరవాన్నం తినాల్సిన దానికి పచ్చడి మెతుకులు పెట్టాను. అంజలి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది, బ్రతుకుతుందో లేదో అని చెప్పేసరికి నా మనసు ఆగలేదయ్యా. ఆలస్యం చేస్తే నాకు మళ్ళీ అవకాశం దొరకదేమో అనిపించిందయ్యా. నా తప్పులు ఒప్పుకొని కన్నీరు పెట్టుకుని క్షమించమని అడుగుదామనుకున్నాను. కానీ అదంతా రాక్షసి ఆడించిన నాటకమని నాకు చాలా ఆలస్యంగా అర్థమైందయ్యా. ఎంత పొరపాటు చేసినావు లచ్చమ్మ. నా ప్రాణం పోయేలోపు దాని గురించి అందరికీ తెలిసేలా చెయ్యకపోతే నా పేరు లచ్చమ్మే కాదు. కన్న తల్లి బిడ్డని ఎంతలా ప్రేమిస్తుందో కోపం కట్టలు తెంచుకుంటే అంతలా నాశనం చేస్తుంది. హలో, నమస్తే మేడం. అంతా మీరు చెప్పినట్లే చేశాను. ఇంకో 3 నెలలు ఆ లచ్చమ్మ జైల్లోనే ఉండబోతుంది. చాలా మంచి పని చేశావు. నీ కష్టానికి తగ్గ ఫలితం నీకు అందుతుందిలే, డోంట్ వరీ. థ్యాంక్ యూ మేడం. నీకో మంచి ఆఫర్ ఇస్తాను, చేస్తావా? ఏంటో చెప్పండి. ఇలా 2 నెలలు 3 నెలలు పెంచుకుంటూ వెళ్ళడం కాదు, పడితే ఒక్కసారే లైఫ్ పడాలి. అంటే ఇక తను జీవితంలో బయటికి రాకుండా ఏదైనా చెయ్యాలి. అలా చేయగలిగితే చెప్పండి, మీకు నెల నెల జీతం వచ్చినట్టే నా నుంచి డబ్బులు వస్తాయి. ఏమంటారు? ఇదేదో బాగానే ఉంది మేడం. మీరు ఎలా అంటే అలానే చేద్దాం. దీనికి కూడా ఒక ప్లాన్ ఆలోచిస్తాను. అయితే ఇంకే, ఆ ఏర్పాట్లలో ఉండండి. అమ్మయ్యా, దాని దరిద్రం నాకు వదిలిపోయింది. ఇక జీవితంలో బయటికి రాదు.
లచ్చమ్మ పారిపోయింది. పదండి. సార్ ఎక్కడ కనిపించలేదు. సరే ఎక్కండి. ఎక్కు. Hey! నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏ జైల్లోనే చచ్చిపోతాను అనుకున్నావా?
నన్ను అక్కడే చంపాలని చూసావుగా, కానీ నిన్ను చంపడానికి బయటకొచ్చానే. లేదు, నేనేం చేయలేదు. నువ్వు అనవసరంగా నన్ను అబద్ధం చేసుకుంటున్నావు. అవునే, నిన్ను నిజంగా అపార్థమే చేసుకున్నాను. నిన్ను గొప్పింటిదాన్ని చేస్తే గొప్ప బుద్ధులు వస్తాయని అనుకున్నాను గాని ఇలా మనుషుల్ని చంపేంత రాక్షసులా అవుతావు అనుకోలేదు. ఇంకా నిన్ను వదిలేస్తే తప్పు చేసిందని అవుతానే. నిన్ను చంపేస్తాను. అమ్మా, అమ్మా, నేను నీ కన్నబిడ్డనమ్మా. నువ్వు రక్తం పంచిన నీ కన్నబిడ్డని నన్ను చంపుతావా అమ్మా? ఏదో డబ్బు చేతిలో ఉండేసరికి అహంకారంతో మాట్లాడాను. దానికే నన్ను చంపుతావా? ఇందుకేనా నా కోసం ఇంత కష్టపడ్డావు? వదిలేయమ్మా, నన్ను వదిలేయమ్మా. అమ్మా, నీ నోటి నుంచి ఈ పిలుపు వింటానని అస్సలు అనుకోలేదు. చావు ముంచుకొచ్చేసరికి ఇప్పుడు నీకు నేను అమ్మనని గుర్తుకొచ్చిందా? అది కాదమ్మా. వద్దే, నన్నలా పిలవకు. నువ్వేంటో, నీ ఎత్తులేంటో, నీ జిత్తులేంటో నాకన్నీ తెలుసు. ఎందుకంటే నిన్ను కన్నది నేను. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా? ఇంకా నిన్ను బ్రతకనిస్తే తప్పు చేసిందాన్ని అవుతానే. నిన్ను బ్రతకనివ్వను. అమ్మా! అమ్మో, ఈ ముసలిది బయటకొస్తే నిజంగానే నన్ను చంపేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. హాయ్ ఆంటీ. రా గీత, కూర్చో గీత. ఏంటాంటీ తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్నారు? క్లబ్కి వెళ్దామన్నారు. పదండి ఆంటీ. వెళ్దాంలే గీత. ఇదిగో పేపర్లో ఈ న్యూస్ చూసావా? ఎంత దారుణంగా ఉందో చూడు. పసిబిడ్డని కన్న తల్లి అమ్ముకుందంట. చచ్చచ్చ, అసలు ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా లోకంలో? అసలు ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలి? పిల్లల్ని పెంచలేనప్పుడు ఎందుకు కనాలి? మీరిదేం చూసారా ఆంటీ? ఇంతకు మించిన కిలాడీ లేడీసు చాలా మంది ఉంటారు ఇక్కడ. మగాణ్ణి లైన్లో పెట్టడం కోసం పిల్లల్ని అడ్డం పెట్టుకునేవాళ్ళు, పెళ్ళైన మగాడి కోసం వెంపర్లాడేవాళ్ళు, గాలం వేసి పరాయి మగాణ్ణి ఆకట్టుకుని కాపురాలు కూల్చే ఆడాళ్ళు చాలామంది ఉంటారాంటీ. ఏ అంజలి గారు, అంతేనా? అదేంటో ఆంటీ, కొంతమందికి పెళ్ళైన మగాళ్లే కావాలి. ఎలాగైనా సరే ఏరి కోరి అలాంటి మగాళ్లనే పట్టుకుని వాళ్ళని లైన్లో పడేసుకుంటారు. అలాంటి వాళ్లకసలు సిగ్గు శరం ఉండదు కదా అంజలి గారు? వాళ్ళని ఎందుకు తిట్టుకోవాలి గీత గారు? నిజానికి తిట్టాల్సింది అలాంటి ఆడవాళ్ళని కాదు. ఆ ఆడవాళ్ళకి పడిపోతున్నారే మగాళ్ళు, వాళ్ళని వాళ్ళ భార్యల్ని తిట్టాలి. మధ్యలో వాళ్ళేం చేశారు? భర్తని జాగ్రత్తగా చూసుకోవడం చేతకానందుకు భర్తకి ఏం కావాలో తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టాలకి దేశం మీద పడి తిరుగుతూ ఉంటే ఆ మగాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో ఇలాగే తిరుగుతారు. భర్తని జాగ్రత్తగా చూసుకోవాలనే బుద్ధి భార్యలకుంటే ఏ మగాడు మరో ఆడదాని జోలికి వెళ్ళడు. భార్య అసమర్థత వల్లే మగాడు మరో ఆడదానికి దగ్గరవుతున్నాడు. ఈ తప్పెవరిది? అంటే ఆ మగాడు దగ్గరవుతుంటే దూరంగా పెట్టాలని బుద్ధి ఆడదానికి ఉండద్దా? సిగ్గు శరం వదిలేసి బతుకుతారా? ఆ సిగ్గు శరమే ఉండుంటే వాళ్ళ కాపురం ఇల్లు దాటి బయటికి ఎందుకు వస్తుంది?
సమస్యని ఎప్పుడు ఒకే కోణంలో చూస్తే తప్పులు అన్నీ ఎదుటి వాళ్ళలోనే కనిపిస్తాయి. వాళ్ళు చేసిందే తప్పు, మేము కరెక్టు అనుకుంటే వాళ్ళంత మూర్ఖులు మరొకరుండరు గీత గారు. చాలే ఆపు. ఆ అమ్మాయి ఏదో తన భర్త దూరం అయ్యాడనే బాధలో మాట్లాడుతుంటే 4 మాటలు ధైర్యం చెప్పాల్సింది పోయి అలా నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అంటే తన భర్త దూరం అవ్వడానికి కారణం తనే అంటావా? అవునో కాదో గీత గారే తెలుసుకోవాలి. తనకి ఏం తక్కువని? అందం లేదా, ఆస్తి లేదా? మరి భర్త ఎందుకు దూరం అయ్యాడు? ఎంతో కొంత తన వైపు నుండి కూడా సమస్య ఉండాలి కదా. ఏమంటారు గీత గారు? హలో గీత. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే సార్. ఏంటి ముగ్గురు ఏదో చర్చ మొదలెట్టారు? దేని గురించి ఏంటి? గీత తన భర్త గురించే బాధపడుతుందండి. ఏ విషయం గురించి ఎత్తినా చివరికి తన భర్త దగ్గరికే తీసుకొని వస్తుంది. పాపం, ఇంత ప్రేమించే మనిషి అసలు అజిత్ గారిని ఎందుకు దూరం చేసుకుందో. మీరేం బాధపడకండి గీత గారు. మీకు ఇంకా మీ భర్త అంటే ఇష్టమే కాబట్టి వెళ్ళి మీ వారిని ఒంటరిగా కలిసి జరిగిన వాటికన్నిటికీ క్షమాపణ చెప్పండి. అజిత్ గారు మంచివారే కాబట్టి మిమ్మల్ని క్షమిస్తారు. ఏమంటారండి? యా, ఇట్స్ ఏ గుడ్ ఐడియా అంజలి. ఎందుకంటే మీరిద్దరూ కలిసి పర్సనల్గా మాట్లాడుకుంటే మంచిది గీత. అజిత్ గురించి నాకు తెలుసు. హీఈస్ ఎ నైస్ పర్సన్. మరి ఇంకేం గీత గారు, మావారే చెప్పారు కదా అజిత్ గారిని కలిసి తప్పులుంటే క్షమించమని. సిగ్గు విడిచి అడిగేయండి. మీ సలహాకి చాలా థ్యాంక్స్. ఆంటీ, మనం క్లబ్కి వెళ్దామా? టైం అవుతుంది. అలాగే గీత, వెళ్ళొస్తానరా. నిజంగా నువ్వు చెప్పిన ఐడియా బాగుంది అంజలి. గీత అతన్ని కలిసి సారీ చెప్తే బానే ఉంటుంది, కానీ అందుకు అజిత్ ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? అతను ప్రేమించిన అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా. ఆ అమ్మాయి ఆలోచనల నుంచి బయటకొచ్చి తనని ఇంత ప్రేమించే గీతని భారీగా చేరదీయమని చెప్పండి. మీ మాట వింటాడు కదా. లేదంజలి, అన్నింట్లోనూ నా మాట వింటాడు గాని గీత విషయంలో మాత్రం వినేలా లేడు. నేను చెప్పడం కంటే అతను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిస్తే తనతో చెప్పించడమే కరెక్ట్. అసలు అమ్మాయి ఎవరో గీతను అడిగితే చెప్తుంది కదా. అలా చెప్పే మనిషి అయితే ఎన్ని రోజులు మీతో ఎందుకు చెప్పకుండా ఉంటుంది? రైట్, తను చెప్పదు, అజిత్ కూడా చెప్పడు. కానీ తెలుసుకోవాలి. ఎవరిని అడిగితే తెలుసుకోవచ్చో వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, రేఖని చూడాలని ఉందండి. అదేంటి, మొన్ననే కదా అది అత్తారింటికి వెళ్ళింది. ఏమోనండి, నాకు దాన్ని చూడాలని ఉంది. సుమతి, ఆడపిల్ల పెళ్లి కాకుండా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఎప్పుడెప్పుడు పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్తుందా అనుకుంటాం. తీరా పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళాక ఎప్పుడెప్పుడు పుట్టింటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అవునండి, పెళ్లి కాకముందు ఆడపిల్ల గురించి ఒక దిగులైతే పెళ్ళైన తర్వాత ఇంకో దిగులు. తనక్కడ ఎలా ఉందో, ఏం చేస్తుందో అని ఒకటే ఆలోచన. కొత్త ఇల్లు, కొత్త మనుషులు,
కొత్త ప్రదేశం కదా ఎలా సర్దుకుపోతుందోనని ఒక్కటే దిగులు. మరేం పర్వాలేదులే సుమతి. అక్కడందరూ చాలా మంచివాళ్ళు, చాలా బాగా చూసుకుంటారు. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. నేను మీకు గుర్తున్నానా? అయ్యో, ఎంత మాట సార్. మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి? మీరు మా జీవితంలో వెలుగు నింపిన దేవుడు. నా కొడుకు ఈరోజు తన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు అంటే అది మీ చలవే కదా సార్. మీరే గనక లేకపోతే వాడి జీవితం అర్థాంతరంగా ఆగిపోయేది. ఆ దేవుడినైనా మర్చిపోతామేమో కానీ మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి? అప్పుడు కంటి చూపు లేకపోవటం వల్ల మీ అబ్బాయి జీవితం చీకటైంది. ఇప్పుడు ముందు చూపు లేక తన జీవితాన్ని చీకటిమయం చేసుకుంటున్నాడు. ఏమైంది డాడీ? అది సార్ నువ్వు ప్రేమించిన అమ్మాయి వివరాలు కావాలంటున్నారా? ఎందుకు అంటే నేనెంత అడిగినా నువ్వు చెప్పడం లేదు కాబట్టి నా ప్రయత్నం నేను చేద్దామని వచ్చాను అజిత్.